హాయ్ ఫ్రెండ్స్, టేబుల్ ఫ్యాన్ వైండింగ్ పోయిందనమాట. ఇప్పాను, వైండింగ్ కోర్ చేంజ్ చేయాలి. అది మనం ఇప్పుడు చూద్దాం, ఏ విధంగా చేయాలో చూద్దాం. చూడండి, నేనైతే కోర్ చేంజ్ చేసి పెట్టాను ముందే. ఇది వైండింగ్ కోర్ విధంగా అయితే ఎక్కించుకోవాలి. హోల్స్ సేమ్ కలవాలి. హోల్ కలిసిన తర్వాత ఇవి వైర్లు ఎక్కించుకొని ఈ లావులు సన్నహోలు ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. రూటర్ ఏది ఉంటే అది సెట్ చేసుకోవాలి. రూటర్ని బట్టి లావుల సన్నోలు అనేది చూసుకోవాలి. విధంగా అయితే ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని స్క్రూలు టైట్ వేసుకొని ఫ్రీగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. స్క్రూలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే నేను ఆపోజిట్ స్క్రూలు వేస్తున్నాను. ఆపోజిట్ వేసుకొని ఫ్రీగా ఉంటే రన్నింగ్ చేసుకోవచ్చు. టేబుల్ ఫ్యాన్లో రీవైండింగ్ చేస్తే కరెక్ట్గా ఉంటుంది. కోర్ మారుస్తే అంత కరెక్ట్గా ఉండదు. కస్టమర్ ఏంటంటే అర్థంగా అంటాడు కాబట్టి నాకు తప్పదు. కస్టమర్ ఆగితే రీవైండింగ్ చేసి వచ్చి ఇస్తే అది స్టాండర్డ్గా ఉంటుంది. కస్టమర్స్ ఆగరు. కస్టమర్ ఆగకుండా ఉండటం వల్ల మనం కోర్లు మార్చి చేయాల్సి ఉంటుంది. టైం ఇవ్వరు కదా, టైం ఇవ్వకపోవడంలో మనం అర్జెంటుగా చేయాల్సి వస్తుంది. విధంగా అయితే టైట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం అటు ఇటు అదరగా చేసి టైట్ వేసుకుంటే ఫ్రీగా ఉండాలి. తిప్పుకొని చూడాలి ఫ్రెండ్స్. షాప్ తిరుగుతుందా లేదా అనేది టైట్ వేసుకోవాలి. తిప్పుకుంటూ టైట్ వేసుకుంటే ఫ్రీగా ఉంటే ఓకే అన్నట్టు. చూడండి, ఈ విధంగా అయితే టైట్ వేసాను. ఇప్పుడు కనెక్షన్, కెపాసిటర్ కనెక్షన్ కలపాలి. కెపాసిటర్ కనెక్షన్ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఎల్లో బ్లాక్ కెపాసిటర్ వస్తుంది. చూడండి, నేనైతే చెప్తున్నాను. ఎల్లో బ్లాక్ రెండు వైర్లకి కెపాసిటర్ కలిపాను. ఇందులోనే కామన్ కూడా వస్తుంది. ఈ మూడు వచ్చేసి స్పీడ్లు: లో, వైట్, రెడ్. హై స్పీడ్, లో స్పీడ్, మీడియం స్పీడ్. ఈ మూడు స్పీడ్లు వస్తాయి, ఒకటి కామన్. ఈ విధంగా అయితే మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సిరీస్లో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ అయితే మనం బాడీ షాట్ సెట్ చేసుకుందాం. ఎందుకంటే వైండింగ్ చేసిన తర్వాత బాడీ షాట్ తప్పనిసరిగా సెట్ చేసుకోవాలి. ఇది రెండు పెడితే బాడీకి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇట్లా సెట్ చేసుకొని దేనికి రావట్లేదు బాడీ షాట్. దానికి వస్తే మ్యాక్సిమం అన్నిటికి వస్తుంది. చూడండి, నేను సిరీస్లోనే సెట్ చేస్తున్నాను. బ్లాక్ కామన్ చేశాను. హై స్పీడ్ బ్లూ. చూడండి, తిరుగుతుంది. ఇక్కడ మీకు వీడియోలో కనిపించదు కాబట్టి తిరిగేది, నేను మీకు కనిపించేలాగా సెట్ చేస్తాను. చూడండి, తిరుగుతుందా లేదో మీకు
పడటం కోసం టేప్ వేసాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే తిప్పుకోవాలి. ఇప్పుడు ఎల్లో మీద లోడ్ ఇచ్చామనుకోండి, రివర్స్ తిరుగుతుంది. రివర్స్ ఈ బ్లాక్ మీద రన్నింగ్ వస్తుంది. ఇది హై స్పీడ్, ఇది లో స్పీడ్, మీడియం స్పీడ్. సిరీస్లో కదా ఫ్రెండ్స్, నేను మొత్తం పిచ్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇవి కనెక్షన్లు అయితే టర్మినల్లో ఇవ్వాలి. నేను దాన్ని కలుపుకొని మామూలుగా టర్మినల్లో ఎట్లా ఇచ్చినా ఏం కాదు, టర్మినల్లో పిచ్ చేసుకోవాలి. టర్మినల్లో పిచ్ చేసుకొని చూడండి, ఈ విధంగా అయితే టర్మినల్ మీకు కనిపించట్టాయి కదా, కనపడదు. ఇది కెపాసిటర్ అడ్డం ఉంది. ఇది క్రాంప్టన్ ఫ్యాను, క్రాంప్టన్ స్లో స్పీడ్ ఫ్యాను. 5 వైర్లు వస్తాయి. 5 వైర్లు ఫిట్టింగ్ అనమాట. ఇది కండెన్సర్ వైర్లు టైట్గానే నేను పే చేస్తున్నాను. పే చేసిన తర్వాత ఎట్లనో చూద్దాం, ఫిట్ చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, టేప్ కట్ చేసుకొని వేసుకొని ఈ 5 వైర్లు ఎల్లో, బ్లాక్, బ్లూ, రెడ్, వైట్ 5 వైర్లు అయితే వస్తాయి. ఎల్లో, బ్లాక్ కండెన్సర్ నెంబరు 2 ఎంఎస్ కండెన్సర్ స్లో స్పీడ్ కాబట్టి 2 ఎంఎస్ సరిపోతుంది. 1.5 అని 1.8, 1.5 2 ఎంఎఫ్ అయితే కరెక్ట్గా ఉంటుంది. చేసుకోవాలి. విధంగా అయితే ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా కనెక్షన్ వేసుకోవాలి. దీనికి ఆల్ట్రేషన్ స్క్రూ ఉంటుంది. స్క్రూ టైట్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఆల్రెడీ స్ప్రింగ్ తిరగదు, అప్పుడు తిరగదు. టైట్ వేసుకున్న తర్వాత దీని రూమ్ ఉంటుంది, ఫ్రంట్ క్యాబిన్. క్యాబిన్ రూమ్ ఉంటుంది. ఇది కొంచెం రివర్స్ చేంజ్ అయింది, దాన్ని మార్చుకున్నాం. ఈ విధంగా అయితే చేసుకోవాలి. దాన్ని చేంజ్ అయింది. ఇవన్నీ విధంగా చేసుకొని వ్యాధి వెంట చూస్తుంది కదా ప్లాస్టిక్ 4 స్క్రూలు వేసుకోవాలి. టేబుల్ ఫ్యాన్ అంటేనే అన్ని స్క్రూలు ఫిట్ చేసుకునే ఉంటాయి కరెక్ట్గా. స్క్రూలు తీయటం పెట్టడం చాలా ఉంటుంది, చీకర్ లాగా ఉంటుంది. స్క్రూలు ఉంటాయి, 4 స్క్రూలు వేసుకొని దీనికి ప్లాస్టిక్ నడుకుంటుంది. కస్టమర్ అయితే తేలేదు, వరకు తెచ్చాడు. 4 స్క్రూలు టైట్ వేసుకోవాలి. టైట్ వేసుకొని డోన్ పెట్టి టెస్టింగ్ చేసుకున్నాం. 4 స్క్రూలు టైట్ వేసాం, ఫ్రీగా ఉంది. డోన్ పెట్టుకోవాలి. రూమ్ ఇక్కడ కూర్చుందా లేదా కింద చూసుకొని వస్తాను, ఎందుకంటే పగిలిపోతుంది. అడుగున లాట్లు కరెక్ట్గా కూర్చోవాలి.
తర్వాత వచ్చేస్తే సెట్ అవుతుంది, అన్ని లాక్ అయ్యాయి, మొత్తం లాక్ అవుతాయి. చూడండి, మనం టెస్ట్ చేసుకుందాం పెరుగుతుందా లేదా అనేది టెస్ట్ చేసుకుందాం. మళ్ళీ ఒకసారి టేప్ వేసుకోండి. చూడండి, ఫీల్డ్ ఆగిపోయింది కదా. ఒకటి, రెండు, మూడు స్పీడ్లు అయితే ఆటో స్పిన్ కానీ పని చేయట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.